దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. తూర్పు గోదావరిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడనే నెపంతో అధికార వైసీపీ నాయకులు పోస్ట్ స్టేషన్లోనే దళిత యువకుడిని శిరోముండనం చేయించారు. తనకు న్యాయం జరగకపోవడంతో నక్సలైట్ లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతిని వరప్రసాద్ అభ్యర్థించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది రాష్ట్ర హైకోర్టు. ఇక వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్ ను కులం పేరుతో దూషించి రాజకీయ నాయకులు అండదండలతో పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష విధించాలని కోరారు. శ్రవణ్ కుమార్ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నిందితుల క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఇక దళిత యువకుడు వరప్రసాద్ కేసులో ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, దళిత యువకుడు శిరోముండనం కేసులో వరప్రసాద్ కేసులో హైకోర్టు ఈ రోజు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడనే నెపంతో అప్పట్లో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు కొంతమంది పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం చేయించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి వరప్రసాద్ రాష్ట్రపతి వరకు వెళ్లారు. ఆయనకు రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా కూడా న్యాయం చేయలేదు అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వెల్లువచ్చాయి. ప్రతిపక్షాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. తనకు న్యాయం జరగకపోవడంతో నక్సలైట్ లో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా అప్పట్లో వరప్రసాద్ రాష్ట్రపతిని అభ్యర్థించడం సంచలనం రేకెత్తించింది. నిందితులపై పెట్టిన కేసులో తదుపరి విచారణ జరపకుండా 2020లో రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ఈ స్టే ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగానే వచ్చాయి అని చెప్పి అప్పుడు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్ ను కులం పేరుతో దూషించి రాజకీయ నాయకుల అండదండలతో పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయించారు అని చెప్పి కూడా జడా శ్రవణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితులను చట్ట ప్రకారం శిక్ష విధించాలి అని కూడా శ్రవణ్ కుమార్ కోరారు. పైగా విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానాలు తీర్పు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గదర్శక నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలి అని కూడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజు నిందితులందరి క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 4 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం విచారణ కొనసాగించాల్సిందిగా కూడా పోలీసులకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరప్రసాద్ ని అప్పట్లో శిరోముండనం చేయించడంతో పాటు ఆయన పోలీస్ స్టేషన్ లోనే 3rd డిగ్రీ ప్రయోగించారు అని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పటి నుంచి కూడా విచారణ నిలిచిపోయింది. దీంతో నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారు అని చెప్పి కూడా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఇచ్చిన స్టేను తొలగించాలి అని చెప్పి వరప్రసాద్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయమూర్తి ఈ రోజు ఆ స్టేని తొలగించారు. ఇక పోలీసులు ఈ కేసుపై స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని కూడా సూచించారు. అయితే ఈ కేసులో SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కింద, వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా శ్రవణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. ప్రియాంక. థ్యాంక్ యూ రామారావు.